అన్న ఇప్పుడే మజాకా సినిమా చూసిన. సినిమా మాత్రం దద్దిరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఒక రేంజ్ లో ఉంటది అన్న. ఫన్ 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 నవ్వి నవ్వి చచ్చిపోతామని చెప్పుకోవచ్చు. అంతా బాగా అనిపించింది. అంటే మనం లాస్ట్ టైం మనం ధమాకా చూసాం త్రినాథరావు నకినా గారిది. ఇది దానికి మించి అనిపించింది అన్న నాకైతే. ఎందుకంటే ఆ లెవెల్ ఫన్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీంట్లో ఇక హీరో మన సందీప్ కిషన్ అన్న ఎమోషన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కూడా ఉన్నాడు. అండ్ రావు రమేష్ గారు మీ కామెడీకి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. ఎందుకంటే మిమ్మల్ని విలన్ గా చూసాం, బట్ ఇంత ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఫస్ట్ టైం చూసినా. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ హీరోయిన్స్ కూడా ఇద్దరు ఇరగదీశారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సిచ్యువేషన్స్ కు తగ్గట్టుగా ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. లాస్ట్ సంక్రాంతికి మనం ఎన్నో సినిమాలు చూసినాం, మంచి మంచి సినిమాలు. సో ఇప్పుడు శివరాత్రికి కూడా ఈ సినిమా వచ్చింది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది మజాకానే. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి నా. ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మన సందీప్ అన్న గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే ఇన్ని రోజులు ఒక వెళ్తూ ఉండేది, అరే సాలిడ్ హిట్ పడట్లేదా అన్నకని. సో దీంతో మన అన్న సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. ఎక్సలెంట్ ఉంది భయ్య. మంచి మజా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేయాలంటే మజాకా మూవీకి రండి. మస్తు మజా చేస్తారు, వస్తే ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపించింది. ఫ్యామిలీతో శివరాత్రికి ఫ్యామిలీతో వచ్చి మజాకా మూవీ చూడండి. ఎక్సలెంట్. మీకు కామెడీ పర్ఫార్మెన్స్, రావు రమేష్ కామెడీ కానీ, సందీప్ కిషన్ కామెడీ కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కమ్బ్యాక్ కామెడీ అనిపిస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి మజాకా మూవీని మంచి మజా మీకు ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపించింది. మూవీలో మంచి మంచి స్క్రీన్ ప్లే బాగా తీసుకెళ్ళాడు. దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫాదర్ సన్ బాండింగ్ ఉంది. మొత్తం ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది, బాగా యూత్ కూడా కనెక్ట్ అవుద్ది. మంచి మెసేజ్ కూడా బాగా ఇచ్చారు మూవీలో. ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. భయ్య వరల్డ్ మ్యాప్ లో ఉంటుంది శ్రీలంక. నేను చూసా మజాకా. చెప్తున్నా ఈ సినిమా 100 కోట్లు పక్కా అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం డబల్ ధమాకా. వాట్ మూవీ. నిజంగా సందీప్ కిషన్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఊచ కోత. అరే నిజంగా అంత పెద్ద కట్అవుట్ ఉన్న వ్యక్తి రోజు ఇంత కామెడీ చేస్తుంటే నిజంగా నవ్వి దౌడలు వచ్చినాయి భయ్య. చాలా చాలా అవుట్ అండ్ అవుట్. ఫస్ట్ హాఫ్ అంతా రావు రమేష్ అబ్బా తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్న. రావు రమేష్ పర్ఫార్మెన్స్ కానీ, మన సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ కానీ, రీతు వర్మ అబ్బా ఎంత అందంగా ఉంది సినిమాలో. చాలా బాగా. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఇంత కొత్త స్టోరీ, ఇంత డిఫరెంట్ అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నవ్వించు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా పాయింట్ మీద వచ్చింది భయ్య. ఇంత కొత్త స్టోరీ ఇప్పుడు ఎవరు తీయలేరు. చాలా డిఫరెంట్ స్టోరీ. మనం అత్తారింటి దారే సినిమా పవన్ కళ్యాణ్ సినిమా చూసాము. ఇది అత్తారింటి మనసుకు దారేది అన్నట్టుగా ఈసారి సినిమా. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ. నిజంగా ఫ్యామిలీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. కామెడీ మాత్రం చాలా విపరీతంగా ఉండేది. సందీప్ అన్న లైఫ్ లో ద బిగ్గెస్ట్ కమ్బ్యాక్ సినిమా ఏదంటే చెప్పొచ్చు మజాకా మూవీ. ఆ విషయం ఆలోచించిన చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసం చెప్పొద్దు. చిన్నారాముల మా సాంగ్ ఉంటుంది సినిమాలో, మాటలు లేకపోయా. ఆ సాంగ్ కానీ, మన లాస్ట్ లో ఐటమ్ సాంగ్ కానీ చాలా బాగుంది. ఎనీవే సినిమా మాత్రం చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చాలా మొత్తం ఫ్యామిలీ అంకితం మన సినిమా అయితే. ఈ వీక్ లో మాత్రం మజాగా నిజంగా ఈ సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మజాకా. ఆ విషయం ఆల్వేస్ సినిమా అయితే చాలా బాగుంది. మజాకా మూవీ చూసిన బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రినేత్రరావు గారికి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిర్రు. మా సందీప్ కిషన్ గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ప్రతి ఒక్క డైలాగు, ఏ డైలాగ్ కూడా వేస్ట్ కాలేదు. ప్రతి ఒక్క డైలాగు పగిలిపోయింది. ఏమంటారు మొత్తం ఏమంటారు నవ్వి 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 నాకైతే కడుపు నొచ్చిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్స్ వాల్యూ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ. సందీప్ కిషన్ గారి కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మజాకా సినిమా మాత్రం ఎక్సలెంట్ వర్కౌట్ అయింది. హీరోయిన్స్ అయినా సరే, మన రావు రమేష్ గారు మాత్రం అసలు హీరో గారికి ఏమంటారు ఫాదర్ క్యారెక్టర్ కానీ ఈక్వల్ గా ఉంటది హీరో గారికి. అసలు రావు రమేష్ హీరో లేకపోతే సందీప్ కిషన్ గారి హీరో అని అసలు అర్థమే కాదు. మూవీ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చింది.
కంపల్సరీ ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అసలు ఒక వల్గారిటీ అని లేదు, మంచి కామెడీ ఫిలిమ్స్. చాలా రోజుల తర్వాత ఇంత ప్రతి ఒక్క డైలాగ్ పేలడం అంటే అసలు అది వండర్ఫుల్. అది నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒకప్పుడు నువ్వు నాకు నచ్చావు, ఎట్లయితే నేను ఎంజాయ్ చేసాను వెంకటేష్ గారిది, అలాంటి ఫిలిం ఇప్పుడు వచ్చింది. నాకైతే ప్రతి ఒక్క డైలాగ్ సీన్ కాదు, ప్రతి ఒక్క డైలాగ్ ఎంజాయ్ చేస్తారు మీరు. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. అస్సలు మూవీలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. నేను ఇంత ఎంజాయబుల్ గా ఎప్పుడు చెప్పలేదు, హ్యాపీగా చెప్తున్నా. వచ్చి హ్యాపీగా టికెట్ కొని హ్యాపీగా కూర్చొని హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోండి. చాలా బాగుంది మజాగా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్ విత్ ఫ్యామిలీ. మజాకా మూవీలో చేశాను, లడ్డు పెట్టే కామెడీ సీన్ చేశాను. బోయినప్పుడు సందీప్ కోసం మ్యారేజ్ అప్పుడు త్రినేత గారు ఈసారి శివరాత్రికి ఒక మంచి మూవీ మజాకా మూవీ ముందుకు తీసుకొచ్చాడు. ఫుల్ కామెడీ, కడుపు బోన్ అవుతారు ప్రతి ఒక్కరి సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా ఎక్కడ బోర్ లేదు. ఫుల్ కామెడీ. రావు రమేష్ గారిని, మురళీధర్ శర్మ కానీ, రఘుబాబు గారు కానీ, సందీప్ కిషన్ కానీ, మన ఐపరాది కానీ అందరూ చాలా బాగా చేశారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాల్సింది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు తప్పకుండా ఇలాంటి మూవీ చూడాలి. ఇలాంటి మూవీ స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. చిన్న చిన్న ఫైట్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఎక్కువ బోర్ లేకుండా, ఎక్కువ చిచ్చలు లేకుండా ఫైట్స్ కూడా మంచి ఒక సింపుల్గా పెట్టారు. ఇలాంటి సినిమా మళ్ళీ ముందుకు ఇలాంటి సినిమాలు ఇంకా త్రినేత గారు ఇంకా తీయాలి. ఆయన మంచి గొప్ప డైరెక్టర్ గారు, ఆయన కూడా బాగుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది కంపల్సరీ. ప్రతి ఒక్కరు కామెడీ సినిమా ఇది. ప్రతి ఒక్క పర్సన్ కంపల్సరీ చూడాలి. ఫ్యామిలీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళు అందరూ కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ సినిమా చూడాల్సిందే. ఇలాంటి సినిమా థ్రిల్లింగ్, ఒక కామెడీ ఫస్ట్ నుంచి కడుపు పడ కామెడీ అయితే ఫుల్ కామెడీ పెట్టారు. సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. మజా బాటి లేకపోతే ఇంత మీకు మజా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మజాకా సినిమా చూస్తే మాత్రం మీకు చాలా మజా వస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ అంటే తండ్రి కొడుకుల మధ్య సంబంధం కానీ, తల్లి కొడుకుల సంబంధం కానీ చాలా గొప్పగా చూపించారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మనసులో హత్తుకునేలా ఉంది సినిమా. నిజంగా చాలా నవ్వుకున్నా, చాలా ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యాను. ఆ విషయం ఆల్వే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి రాగానే తండ్రితో ఒక ఫోటో దిగాలని ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఆ విషయాలు సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. సాంగ్స్ కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు అనిపించినాయి, కానీ రావు రమేష్ క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్ ఉంది. इधर संदीप किशन का राव रमेश ब्रोमांस చాలా एक्सेलेंट ఉంది. थोड़ा कॉमेडी बहुत ज़्यादा अच्छा है. कैरेक्टर्स थोड़ा अच्छा लगे, जैसे कि वो फादर सन कैरेक्टर्स